మీరు ఎలాంటి వంట పాత్రలు ఉపయోగిస్తున్నారు? మనం ఉపయోగించే వంట పాత్రలన్నీ మంచివేనా? ఇన్‌కేస్ మనం ఉపయోగించే వంట పాత్రలు విషపూరితాలు అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసా? థైరాయిడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబాలెన్స్, లాస్ ఆఫ్ మెమరీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఆఫ్ హార్ట్, క్యాన్సర్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా ఎలాంటి వంట పాత్రలు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ వంట పాత్రలు ఉపయోగించకూడదు, ఒకవేళ ఉపయోగిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చెప్పబోతున్నాను. ద వరస్ట్ కుక్వేర్ నుంచి ద బెస్ట్ కుక్వేర్ వరకు. సో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో లెట్స్ గో. ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీహిత స్పెషల్. నేను వాసవి. ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్న ఫస్ట్ విషయం ఏంటంటే, మనం ఉపయోగించే వంట పాత్రలు కనుక సరైనవి కాకపోతే మనం వండుకునే ఆహార పదార్థాల్లో న్యూట్రియంట్స్ అన్నీ కోల్పోవడం జరిగితే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ శాతం న్యూట్రిషన్స్ మనం కోల్పోతున్నట్లు అయితే ఇంకా ఎందుకు మనం అలాంటి వంట పాత్రలు ఉపయోగించడం అని అంటారా? కాదంట. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఉపయోగించే వంట పాత్రలు ఎంతవరకు సురక్షితము అనే అంశం పైన నేను 5 కేటగిరీస్లో డివైడ్ చేసిన ద వరస్ట్ నుంచి ద బెస్ట్ ర్యాంక్ వరకు ఉన్న కుక్వేర్ గురించి నేను ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను. ఫస్ట్ ద వరస్ట్ కుక్వేర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే 90% జనాలు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ యూత్ అంతా అదే యూస్ చేస్తున్నారు. ఏంటి అది అంటే నాన్ స్టిక్ కుక్వేర్. ద ఫస్ట్ కేటగిరీలో ద వరస్ట్ దాంట్లో ఉన్నది నాన్ స్టిక్ కుక్వేర్. ఈ నాన్ స్టిక్ కుక్వేర్స్ మనం ఎక్కువగా యూస్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ యూస్ చేయొచ్చు, కూడా చాలా ఈజీ. అందువల్ల మనం నాన్ స్టిక్ కుక్వేర్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాం. నాన్ స్టిక్ కుక్వేర్స్ కొనుక్కోవడం, మనం యూస్ చేయడం సేఫ్ అయినా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నాన్ స్టిక్ కుక్వేర్స్ యూస్ చేయడం అసలు మంచిది కాదు అనే విషయం బయటకు వచ్చింది. ఎందుకు అంటే నాన్ స్టిక్ కుక్వేర్స్ మీద ఒక కోటింగ్ వేస్తారు. అది వచ్చి పాలిటెట్రోఫ్లోరో ఇథాలిన్ అనే ఒక ప్లాస్టిక్ పాలిమర్. అది వేయడం వల్ల అది మంచిది కాదు. ఎందుకు అంటే అది హీట్కి కరిగే గుణం ఉంటుంది. దాంట్లోంచి చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అది కనుక మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే థైరాయిడ్ డిజార్డర్, కిడ్నీ డిజార్డర్, లివర్ డిజార్డర్, క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నాన్ స్టిక్ ప్యాన్ మీద PFO యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. అది కనుక మన తినే ఆహార పదార్థాల్లో కనుక రిలీజ్ అయినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మెయిన్గా వీటిని ప్రెగ్నెంట్ ఉమెన్స్, బాలింతలు, అలాగే చిన్నపిల్లలు, డెవలప్ అయ్యే ఏజ్లో ఉన్న పిల్లల్ని అస్సలు ఉపయోగించొద్దని చెప్తున్నారు. సో మనం ఉపయోగించడానికి నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి కానీ, నాన్ స్టిక్ కుక్వేర్ కానీ అస్సలు మంచిది కాదు. సో ప్లీజ్ అవాయిడ్. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే, మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కండిషన్స్ని మీరు ఫాలో అయ్యి తీరవలసిందే. ఏంటి అంటే ఎక్కువసార్లు యూజ్ చేయకండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే నాన్ స్టిక్ ప్యాన్స్ మీద కానీ, నాన్ స్టిక్ కుక్వేర్స్ మీద కానీ వంట చేసుకునేటప్పుడు సాఫ్ట్ స్క్రబ్బర్స్ మాత్రమే ఉపయోగించండి. దాంతో మాత్రమే క్లీన్ చేసుకోండి. సో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రికాషన్స్ తీసుకోండి. కానీ కొత్తగా నాన్ స్టిక్ ప్యాన్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కోకుండా ఉండడమే మంచిది. ఇన్ కేస్ మీరు కొనుక్కుందాము అనుకుంటే PFOA ఫ్రీ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్ కొనుక్కోండి, కొద్దిగా సేఫ్. ఇంకపోతే మనం సెకండ్ కేటగిరీలో వెళ్దాము. నాన్ స్టిక్ ప్యాన్స్ కన్నా కొద్దిగా బెటర్ అయిన కేటగిరీలోకి. ఏంటి అంటే అల్యూమినియం వంట పాత్రలు. అల్యూమినియం మనకు తెలిసిందే. అల్యూమినియం వంట పాత్ర మనం సాధారణంగా జనరల్గా మన ఇంట్లో వాడుతూనే ఉంటాం. చాలా కాలం నుంచి వాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మనం వాడుతూనే ఉన్నాం. అయితే ఈ అల్యూమినియం పాత్రలు ఎందుకు అంత పాపులర్ అయ్యాయి అంటే, అవి చాలా తక్కువ రేట్లో మనకు లభిస్తూ ఉంటాయి. అలాగే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మళ్ళీ అందులో కుక్ చేసుకోవడం కూడా చాలా సులువు. అది ఒక థర్మల్ కండక్టర్గా పనిచేస్తూ ఉంటుంది. రీయూజబుల్ కూడా. అందుకని మనం ఎక్కువగా అల్యూమినియం పాత్రలు కొనుక్కోవడానికి, వాడడానికి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాము.
ఎక్కువ ఎక్కువ శాతం అల్యూమినియం పాత్రలు ఉపయోగించినట్టయితే దానివల్ల మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అల్యూమినియం పాత్రలు వాడచ్చా వాడకూడదా? కొంతవరకు వాడచ్చు అని చెప్తున్నారు. అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక అల్యూమినియం పాత్రలు ఉపయోగించినట్లయితే ఫాస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఖచ్చితంగా పులుపులకు సంబంధించినవి, ఎసిడిటీకి సంబంధించిన ఆహార పదార్థాలు అల్యూమినియం పాత్రల్లో అస్సలు వండుకోవద్దు. అల్యూమినియం మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక వాడినట్లయితే, ఎక్కువ కాలం వాడినట్లయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అల్యూమినియంకి కరిగే స్వభావం ఉంటుంది, పులుపు వల్ల ఇంకా ఎక్కువ కరుగుతుంది. మీరు నిజమా కాదా అని కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అల్యూమినియం పాత్ర కొన్నప్పుడు ఒకసారి వెయిట్ చూడండి, ఒక 2-3 సంవత్సరాల తర్వాత దాని వెయిట్ చూడండి, గ్యారంటీ తగ్గిపోయి ఉంటుంది. అంతేగాని మీరు పులుపు సంబంధించిన వంటకాలు అందులో చేసుకున్నప్పుడు అది అయిపోయాక దాన్ని కడిగి చూడండి, ఒక్కలాంటి షైన్ అనేది వస్తుంది మనకి అల్యూమినియం పాత్రలకి. అప్పుడు మీకు అర్థమవుతుంది అల్యూమినియం కరుగుతుందా లేదా అనే విషయాన్ని. సో మనం అల్యూమినియం పాత్రలు వాడుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుని, ఎండార్జెడ్ అల్యూమినియం పాత్రలు లభిస్తున్నాయి. చాలా సేఫ్, అందులో పులుపు వస్తువులే కాదు ఏ రకమైన వంటకాలైనా అందులో చేసుకోవచ్చు. అవి చాలా బెస్ట్. హార్డ్ అండ్ ఏసి పాత్రలు ఎందుకు ఉపయోగించవచ్చు అంటే, ఇవి ఆ అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా తయారు చేయబడిన వంట పాత్రలు. ఇది ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసింగ్ ద్వారా తయారు చేస్తారు కాబట్టి. కెమికల్ ప్రాసెసింగ్ అంటే మనం ఏదైతే అల్యూమినియం పాత్రలు ఉన్నాయో వాటిని సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ముంచి తీసి దాని నుంచి ఎలక్ట్రికల్ లైట్ని ప్రసరింపజేస్తారు. అప్పుడు అది బ్లాక్ కంటైనర్ కింద తయారవుతుంది. అది నార్మల్గా కలర్ చేంజ్ అవుతుంది. అది నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కాదు. సో అలాంటి వాటిని మనం అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి ఆహార పదార్థమైనా అందులో వండుకొని మనం తినచ్చు. సో అల్యూమినియం పాత్రలు కొనుక్కోవాలి అనుకుంటే హార్డ్ ఎండైజ్డ్ అల్యూమినియం పాత్రలు మాత్రమే కొనుక్కోండి ఇక నుండి. ఇంకపోతే థర్డ్ కేటగిరీ మనకి సుపరిచితమైనవి ఏంటి అంటే స్టీల్ వంట పాత్రలు. స్టీల్ వంట పాత్రలు మనం జనరల్గా అందరం ఇంట్లో వాడేవి. ఇవి వాడచ్చు అంటే 100% వాడచ్చు, సేఫ్వి అని చెప్తున్నారు. అయితే 100% సేఫ్ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది బాగా షైనింగ్గా, ఇప్పుడు కొత్తగా మనం కొనుక్కోవాల్సి వస్తే ఆ స్టీల్ పాత్ర మీద బాగా షైనింగ్గా మనకి కనిపించడం కోసం నికెల్ అనే పదార్థాన్ని వాడుతున్నారు. అది షైనింగ్ని పెంచుతుంది. సో షైనింగ్ ఎక్కువ రావడం కోసం నికెల్ని ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి అది మంచిది కాదు. మనం ఆహారం వండుకునేటప్పుడు ఆ నికెల్ కరిగి మన ఆహారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అయితే మనం ఎలా చూస్ చేసుకోవాలి? మనం నికెల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది చూస్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, మనకి జనరల్గా క్రోమియం ఇస్టు నికెల్ అనే పర్సంటేజెస్లో మార్కెట్లో మనకు కుక్వేర్స్ అవైలబిలిటీలో ఉంటాయి, స్టీల్ కంటైనర్స్. అందులో మనం నికెల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది మనం కొనుక్కోవాలి. కానీ జనరల్గా ఏ కంపెనీ వాళ్ళు దీన్ని అస్సలు మెన్షన్ చేయరు. సో మనం కొనుక్కోవడం కష్టమే. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాంట్లో స్టీల్ కంటైనర్స్ వాడుకోవడం మంచిది. దాంట్లో 70 to 80% ఆఫ్ న్యూట్రియంట్స్ అలాగే ఉంటున్నాయి కాబట్టి. సో స్టీల్ కంటైనర్స్ మనం వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫోర్త్ కేటగిరీ 4లోకి వచ్చేస్తే మనం జనరల్గా యూజ్ చేసేవి మన పాతకాలం పద్ధతుల్లో చాలామంది పాతకాలం వాళ్ళు ఉపయోగించినవి ఏంటి అంటే ఐరన్, రాగి, ఇత్తడి, గ్లాస్. ఈ 4 ద బెస్ట్ కేటగిరీలో ఉన్నాయి. ఏంటి అంటే పర్వాలేదు, మనం హ్యాపీగా వాడుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఐరన్ కంటైనర్స్ దగ్గరికి వెళ్తాము. ఐరన్, కాస్ట్ ఐరన్, ఇవి చూడడానికి చాలా హెవీ బరువుతో ఉంటాయి, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దానికి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. సరైన పద్ధతిలో కనుక మీరు మెయింటైన్ చేయకపోతే దాని నుంచి తుప్పు పట్టి మన ఆహారంలోకి తుప్పు వెళ్ళే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు కనుక ఐరన్ పాత్రలు ఉపయోగిస్తే దానికి కరెక్ట్ అయిన ప్రాసెసింగ్ చేసి వాడుకోండి.
ఇంకొక విషయం, మీరు ఐరన్ కంటైనర్స్ ఉపయోగించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐరన్ ఎక్కువగా మనకి లభిస్తుంది కాబట్టి మనం ఐరన్ కంటైనర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ అందులో పులుపుకు సంబంధించినవి కానీ పప్పులు అలాంటివి, చింతపండు ఇలాంటివి ఉపయోగించి, టమాటాలు ఇలాంటివి ఎక్కువ ఉపయోగించి వండుకునే పదార్థాలు ఏదైనా మనం అందులో కనుక వండుకున్నట్లయితే మీకు ఐరన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటైనర్స్ నుంచి. అది కూడా మనకి ప్రమాదమే. సో మీరు వండుకోవాలి అనుకుంటే కొంచెం జాగ్రత్త తీసుకొని వాడుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఐరన్ కంటైనర్స్లో మనం కనుక ఉపయోగించి మనం వండుకున్నట్లయితే వండుకున్న తర్వాత దాన్ని వేరే ఒక కంటైనర్లోకి మార్చేసుకోవడం మంచిది. ఇదేంటి ప్రతిదానికి ఇలాగే చెప్తోంది అనుకోకండి, ప్రతిదానికి చెప్పవలసిన అవసరం ఉంది. వండుకున్న వెంటనే అలాంటి కంటైనర్స్లో ఎక్కువసేపు మనం తీసుకున్న ఆహారాన్ని ఉంచకూడదు. ఎందుకంటే న్యూట్రిషన్స్ అన్నీ మనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వండుకునే ప్రాసెస్లోనే చాలా న్యూట్రియంట్స్ కోల్పోతున్నాము. మనం అలాగే ఉంచి ఇంకొన్ని న్యూట్రియంట్స్ పోగొట్టుకోకూడదు. మరి సేఫేనా అంటే మనం కాస్ట్ ఐరన్ వంట పాత్రలు చాలా మటుకు మనకి సేఫే. 90% న్యూట్రిషన్స్ అందులో అలాగే ఉంటున్నాయి కాబట్టి సో వాడుకోవచ్చు. ఇంకా ఇత్తడి మనం ఇప్పుడైతే ఉపయోగించట్లేదు, కానీ ఉపయోగించే పర్సంటేజ్ తగ్గిపోయింది. కానీ మన పూర్వం అందులోనే వంట చేసి పని పెట్టేవాళ్ళు. ఇప్పటికీ నేనైతే ఇత్తడి గిన్నెలోనే అన్నం వండుతున్నాను. సరే, ఇత్తడి గిన్నెలు ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటే దాంట్లోని న్యూట్రిషన్స్ కోల్పోయే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి 95% న్యూట్రిషన్స్ అందులోనే ఉంటున్నాయి. ఇత్తడి గిన్నెల్లో కానీ ఇత్తడి సామాన్లు కానీ మనం ఎక్కువ ఉపయోగించినట్లయితే మనం ఎటువంటి న్యూట్రిషన్స్ కోల్పోము కాబట్టి మనం ఇత్తడి సామాన్లు ఎక్కువగా ఉపయోగించవచ్చు. గ్లాస్ మీ అందరికీ తెలిసిందే, మైక్రో ఓవెన్స్కి వాటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సో గ్లాస్ కూడా ఉపయోగించుకోవచ్చు మైక్రో ఓవెన్స్ అయితే. ఇంకపోతే లాస్ట్ మీకు అందరికీ తెలిసిందే రాగి నీళ్ళలో వాటర్ తాగండి. రాగి పాత్రలో వంట చేయడం అనేది ఇప్పుడైతే కనిపించట్లేదు, కానీ సుమారు 30-40 సంవత్సరాల క్రితం రాగి పాత్రలే ఎక్కువగా ఉపయోగించేవారు. అందులోనే కూరలు అవి చేసుకునేవాళ్ళు, ఏం చేసినా అందులోనే చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు ఆ సౌలభ్యం లేదు, అలాంటి పాత్రలు కూడా మనకి అందుబాటులో లేవు. కానీ వాటికి మెయింటైన్ చేసే విధానం కూడా చాలా ప్రాసెస్ ఎక్కువ. సో మనం కేటగిరీ 4లో ఉన్నవన్నీ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చాలా జాగ్రత్త తీసుకొని మాత్రమే ఉపయోగించుకోవాలి. పైగా మనం ఏదైతే వండుకున్నామో తర్వాత వాటిని ఈ 4 కేటగిరీస్లో ఉన్న వాటిలో ఎందులో అయినా సరే మనం ఏదైనా సరే చేసుకున్నట్లయితే వంట అయిపోయిన వెంటనే వాటిని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడం చాలా శ్రేయస్కరమైన విషయం, చాలా మంచి విషయం. సో మీరు కూడా ఫాలో అయిపోతారనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు వంట చేసుకున్న తర్వాత వాటిని వేరే వాటిలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇంకపోతే లాస్ట్ ఫైనల్ కేటగిరీ, 5th కేటగిరీ మట్టి పాత్రలు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మట్టి పాత్రలు అంటున్నానని, మట్టి పాత్రలేనండి. మనకి మించుమించుగా ఒక 50 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ మట్టి పాత్రల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయ్యి మట్టి పాత్రలు ఉపయోగించడానికి కొద్ది గొప్ప మొగ్గు చూపుతున్నారు. చాలా సంతోషం. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మట్టి పాత్రలు ఉపయోగించి ఉంటారా? మీరు విన్నారా? మీ వాళ్ళు మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్పినట్టయితే నా కామెంట్ బాక్స్లో అవును చెప్పారనో ఎస్ అనో నాకు కామెంట్ చేయండి. మట్టి పాత్రల్లో వండుకోవడం చాలా ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఎందుకంటే అందులో న్యూట్రిషన్స్ అన్నీ 100% సేఫ్గా అలాగే ఉంటాయి. మనం ఏ ఆహార పదార్థం వండుకున్నా మట్టి పాత్రలో ఎటువంటి బాధ లేకుండా వండుకోవచ్చు. అందులో న్యూట్రిషన్స్ అలాగే ఉంటాయి. పైగా ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. ఎందుకంటే అది ఒరిజినల్ మట్టి న్యాచురల్ ఐటెంతో తయారు చేయబడింది కాబట్టి. మనకి కొన్న పూర్వం ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మట్టి కుండలతోనే వండుకొని తింటూ ఉంటారు. ఇది మనకిప్పుడు ఆశ్చర్యం కలిగించిన అది నిజం. సో మట్టి పాత్రలో వండుకొని తినడం 100% సేఫ్. మట్టి పాత్రల్ని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటారు.
ఎందుకంటే మట్టి పాత్రల నుంచి మనకి చాలా రకాల న్యూట్రిషన్ మినరల్స్ మనకి అందుతాయి కాబట్టి. మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, సల్ఫర్, ఫాస్ఫరస్ అలా చాలా రకాల మినరల్స్ అందులో మనకి లభిస్తాయి. సో మనం ఉపయోగించే కుండ పాత్రలు చాలా పవర్ఫుల్, హెల్దీ ఫుడ్ని మనకి ఇవ్వడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం జనరల్గా రేరుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఏంటంటే కుండ పెరుగు, కుండ ఇది అని అది కూడా ఇంటికి సంబంధించింది కాబట్టి మీరు జనరల్గా కంపేర్ చేసుకోవచ్చు కావాలంటే. మనం జనరల్గా ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగుకి కుండ పెరుగుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను ఫైనల్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే 100% సేఫ్ కేటగిరీలో ఉన్నది ద బెస్ట్ కేటగిరీ ఏంటి అంటే మట్టి పాత్రలు. మట్టి పాత్రలో ఎటువంటి సందేహాలు లేకుండా హ్యాపీగా వండుకొని తినచ్చు. మీరు ఎప్పుడైనా సరదాకైనా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రమైనా యూస్ఫుల్ అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫైనల్గా చెప్పే కంక్లూజన్ ఏంటి అంటే మట్టి పాత్రలో వండుకోవడం 100% సేఫ్, 100% న్యూట్రిషన్స్ అలాగే ఉంటాయి. ఇత్తడి, ఐరన్ అలాగే గ్లాస్ ఇవి 4th కేటగిరీలో ఉన్నాయి. 95% న్యూట్రిషన్స్ అందులో అలాగే ఉంటాయి. స్టీల్ 70% న్యూట్రిషన్స్ అందులోనే ఉంటాయి కాబట్టి వాడుకోవచ్చు. గుడ్. అల్యూమినియం యావరేజ్. లాస్ట్ ఫైనల్ నాన్ స్టిక్ కుక్వేర్. ఎంత తగ్గిస్తే అంత మంచిది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చెప్పిన విషయాలు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఏమైనా కావాలి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఆ టాపిక్స్ మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.